అక్రమ మైనింగ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఈడీ సమన్లు జారీ చేసింది. గురువారం రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో జరగనున్న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ గతంలో అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్కు సంబంధించిన వచ్చిన నేరాలను గుర్తించినట్లు ఈడీ తెలిపింది. జార్ఖండ్లోని 19 ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, దోపిడీకి సంబంధించిన కేసులతో పంకజ్ మిశ్రాకు సంబంధం ఉన్నట్టు తెలుసుకున్న ఈడీ జూలై 8న మిశ్రాతో పాటు ఆయన సహచరుల ఇళ్ల కార్యాలయంలో సోదాలు చేసింది.